హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త సామాన్యులకు అదిరిపోయే శుభవార్త. భారీగా తగ్గనున్న వీటి ధరలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే వీటి ధరలు తగ్గుతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. వంట నూనెల ధరలు మరింత తగ్గే ఛాన్సులు కనిపిస్తున్నాయి. క్రూడ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తున్నట్లు కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 31వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలియజేసింది. ప్రస్తుతం క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, అలాగనే క్రూడ్ సన్ఫ్లవర్పై 20% దిగుమతి ట్యాక్స్ విధిస్తున్నారు. కాగా భారతదేశంలో వినియోగిస్తున్న వంట నూనెల్లో 70% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుతం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి భారీగా పామాయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటున్నాము. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ను అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, అలాగనే ఉక్రెయిన్ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత తగ్గే అవకాశం అయితే ఉంది. అలాగే డిమాండ్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ 3 చమురులపై మొత్తం దిగుమతి సుంకం 27.5% నుంచి 16.5%కి దిగురానున్నాయి. సెప్టెంబర్ 2024లో క్రూడ్, రిఫైన్ వంట నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 20%కి పెంచిన విషయం అందరికీ తెలిసిందే. రానున్న రోజుల్లో ఈ ఆయిల్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.